గారు నిన్న ఈసీ నోటీసులు ఇచ్చిన అంశం ఒకటైతే మంత్రి బొత్స నిన్న మాట్లాడారు. అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల అరాచకాలు సృష్టించిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈసీ కొన్ని చర్యలకు ఉపక్రమించింది. అలాగే మిగతా ప్రాంతాల్లో అరాచకాలు సృష్టించింది ఎవరు, దానికి సంబంధించిన వివరాలు ఎందుకు బయట పెట్టారని మంత్రి బొత్స అడుగుతున్నారు. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. అట్లాగే మిత్రుడు శివశంకర్ కూడా నమస్కారం. అదే ప్రశ్న మేము కూడా అడుగుతున్నాం కదా, మిగతా చోట ఎందుకు ఎలక్షన్ కమిషన్ బయట పెట్టట్లేదు, పెట్టమని మేము అడుగుతున్నాం. కంప్లైంట్ ఇచ్చిందే మేము, వాళ్ళు కాదు. వాళ్ళ ఎలక్షన్ కమిషన్ మీట్ అయ్యింది ఒక్కసారేమో, మేము కూడా 10 సార్లు మీట్ అయ్యాం. ఎందుకు జరిగిన అలర్ల మీద, జరిగిన అరాచకాల మీద, జరిగిన దౌర్జన్యాల మీద ఫెయిర్ ఎంక్వైరీ జరగాలని మేమే ఇచ్చాం. మొన్న కూడా కలిసాం, వరరమయ్య గారి ఆధ్వర్యంలో దేని ఉమావిషయం అందరూ కలిసాం. సో ఇచ్చింది మేము, బాధితులను తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి తిరిగి వాళ్ళు ప్రశ్నించేది ఏంటండి? వాళ్ళు ఏమని మాట్లాడుతారు? గుంపులుగా వాళ్ళ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని చేస్తున్న పని ఏంటంటే కేవలం ప్రెస్ మీట్లు పెట్టి ఈసీని విమర్శించడము, లేకపోతే తెలుగుదేశం పార్టీని విమర్శించడము, లేకపోతే ఇంకో దాని మీద పడి వ్యవస్థల మీద పడి ఏడవడం తప్ప ఎలక్షన్ కమిషన్ ఫెయిర్ గా మీ దగ్గర మీరు ఇన్ని సంఘటనలు చెప్పారు, ఒకటి మాత్రం బయటకు వచ్చింది, సో మిగతా కూడా బయట పెట్టాలి. లేదా బయట పెట్టకపోతే వాటి మీద ఈ ఘటనలు జరిగాయి, పలానా చోట ఘటనలు జరిగాయి, వీటి మీద మీరు ఎఫ్ఐఆర్లు చేశారా? లేదా చేస్తే ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేశారు, దాని మీద కంప్లైంట్ ఎవరు? కంప్లైంట్ ఒకవేళ లోకల్ గా పోలింగ్ బూతుల్లో ఆఫీసర్స్ కంపోనెంట్ అథారిటీస్ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తున్నారు? మీరు వాటి మీద యాక్షన్ తీసుకోండి, వాటి మీద వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అడగాల్సినటువంటి వైసీపీ వాళ్ళు ఇంతవరకు దాని గురించి మాట్లాడటం లేదు. ఊరికే ప్రెస్ మీటర్లో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. విద్యాసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఈసీని కలిసినప్పుడు రిప్రజెంట్ చేసింది ఇదే. అలాగే గత 3 రోజులుగా మీడియా సమావేశాల్లో వైసీపీ నేతలు మాట్లాడుతున్నవి మీరు లేవనెత్తిన పాయింట్లే. నేనేమంటానంటే సతీష్ గారు, ఇప్పుడు మేము ఒక 10-15 సార్లు కలిసాం ఈ ఎలక్షన్ కమిషన్ ని, స్టేట్ జీవోని 10-15 సార్లు కలిసాం ఈ ఆల్మోస్ట్ ఈ 12 రోజుల్లో. ఓకే, నేనేమంటానంటే ఒక్కసారి కలిసి కంటి తుడుపు చర్యగా మీరు ఒక్కసారి కలిసేసి ప్రెస్ మీట్లతో, అదే చెప్పాను కదా, ప్రెస్ మీట్లతోటి పక్కన వాళ్ళతోటి మాట్లాడడం కాదు. ఫెయిర్ గా మీరు ఫెయిర్ అయితే మీరు మిగతా వాటన్నిటి మీద కూడా తీసుకురావాలా, బయటకు బహిర్గతం కావాలా. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ బహిర్గతం చేయలేని పరిస్థితుల్లో ఎక్కడెక్కడ సంఘటనలు జరిగాయన్నది వైసీపీ కూడా తెలుసు కదా. ఎక్కడ వాళ్ళు చెప్తున్నట్టు ఎక్కడ దౌర్జన్యాలు జరిగాయని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ దౌర్జన్యాల మీద అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలింగ్ బూత్లు గానీ, లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ లో గానీ అథారిటీ దగ్గర కంప్లైంట్ ఎవరు తీసుకున్నారు, తీసుకోకపోతే ఎందుకు తీసుకోకపోతే దానికి కారణాలు ఎవరు అని చెప్పేసి అడగమని చెప్పండి. ఎందుకు అడగలేదంటే ఒకటే రీజన్ ఏంటంటే చేసిన ప్రతి చర్య వెనుక వైసీపీ వాళ్ళే ఉన్నారు. మీరు ఎక్కడ తీసుకోండి, తిరుపతి గాని, తాడిపత్రి గాని, మాచర్ల గాని, చెంపదెబ్బ కొట్టేటువంటి శివకుమార్ గారు గాని, లేకపోతే ఘటనలు జరిగిన ప్రతి చోట తీసుకున్నా కూడా మెయిన్ ఎవరున్నారు అంటే ఫ్రంట్ హ్యాండ్ ఎవరున్నారు అంటే వైసీపీ వాళ్ళే ఉన్నారు. కాబట్టి అడగలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మొన్న హైకోర్టులో రిలీఫ్ కు పోయిన వాళ్ళలో మెజారిటీ పీపుల్ ఎవరండి? బెయిల్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఎవరండి? ఎందుకు అప్లై చేశారండి? అంటే ఫెయిర్ ఎలక్షన్ జరిగింది వాళ్ళు అధికారులు మార్చారు, వాళ్ళు మార్చారు, వీళ్ళు మార్చారు. అదే ఓటర్ అనేవాళ్ళు అధికారులు మార్చారు, అధికారులు ఓటు వేయరు. అధికారులు లా అండ్ ఆర్డర్, పోలీస్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ టేకప్ చేయడానికే ఉన్నారు తప్ప అధికారులు పోయి వాళ్ళ ఓట్లు గుర్తించడానికి లేరు అక్కడ. మీ ఓటర్లు అనేవాళ్ళు మనసులో బ్రెయిన్ లో దూరి మారిన అధికారులు ఏమైనా వాళ్ళ క్లమ్జీ ఎన్విరాన్మెంట్ ఏమైనా తీసుకురాగలుగుతారా? బ్రెయిన్ లో లేదు. ఇక్కడ జరిగిన సంఘటనలు హింసాత్మక సంఘటనలు, మారిన పరిస్థితుల దృష్ట్యా జరిగిపోయాయి అని చెప్తున్నటువంటి వీళ్ళు మిగతా చోట మారిన చోట, అధికారులు మారిన చోట ఎందుకు జరగలేదు అంటే దానికి జవాబు చెప్పారు. అయ్యా సిఎస్, మీ సిఎస్ మీరు పెట్టిన సిఎస్ కదా, మీరు పెట్టినటువంటి మీ జిల్లా సిఎస్ కదా, మీ జిల్లా సిఎస్ ఎందుకు రివ్యూ చేయలేదు వాటి మీద అంటే జవాబు చెప్పరు. మీ జిల్లా సిఎస్ కదా, ఆయన ఎందుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని ఎందుకు తీసుకోలేదు, లేదా తీసుకున్నారో, తీసుకుంటే వాటి మీద ఏం రివ్యూ చేశారు? ఈయన కాంపోనెంట్ అథారిటీ కదా, ఇప్పుడు ఆయన ఏం చేశారు అంటే దాని గురించి ప్రస్తావన లేదు. ఎంతసేపు అయినా అధికారుల పేరు పెట్టారు, వాళ్ళ పేరు పెట్టారు అంటే ఒక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చేట్లు రీతిలో మాట్లాడుకునే పద్ధతిలో ఈ రోజు వైసీపీ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఓటం ఖాయమైంది కాబట్టి ఈ రోజు ఈ రకంగా ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళిపోయారు. అది జరగదు అని మంత్రి బొత్స అంటున్నారు. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం, 4వ తారీఖున మాట్లాడదాం అంటున్నారు. దాని మీద కూడా మాట్లాడదాం.
శివశంకర్ గారు, అంటే కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఓడిపోతామని చెప్తారా సతీష్ గారు? ఓకే ఓకే, మరి అది అందరికీ అప్లై అవుతుంది కదా, గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఇక్కడ? అది అందరికీ అప్లై అవుతుంది కదా. కేఏ పాల్ కూడా నేను గెలుస్తామంటున్నారు, కేఏ పాల్ కూడా నేను అన్ని చోట్ల గెలుస్తాను, నేనే సీఎం అంటున్నారు. మరి నేను అదే అంటున్నా, నేను కూడా అదే అంటున్నా. నేను ఎవరైనా ఓడిపోయే వాళ్ళు కంటెస్ట్ చేసిన వాళ్ళు ఓడిపోతామని చెప్తారా? ఓకే, నేను పోయి కేఏ పాల్ వీడియో చూసాను. టీడీపీ వ్యాఖ్యలపై అలాగే ఐటీ అధికారులపై పోలీస్ రైట్. విద్యాసాగర్ గారు, మీ ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన విన్నారు. వాళ్ళు ఇంతకంటే ఏం మాట్లాడతారు, ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? కులాల గురించి మాట్లాడే వైసీపీ పార్టీ 1200 నామినేటెడ్ పోస్టులు, 900 నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇచ్చాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ నామినేటెడ్ పోస్టులు ఎగరగొట్టినటువంటి బలహీన హరిజన గిరిజన వర్గాలు ఎవరన్నా వాళ్ళకి తెలుసు లోకల్గా. ఇదే జవహర్ రెడ్డి స్పెసిఫిక్ గా వాళ్ళు అడుగుతుంది, ఆ ఒక్క వీడియోని ఎందుకు బయటకు వచ్చింది, 7 చోట్ల ఈవీఎం పగలగొట్టారని ముఖేష్ కుమార్ మీనా చెప్తున్నప్పుడు 9 రోజుల వరకు కేసులు నమోదు చేయలేదు. సతీష్ గారు ఇప్పుడు మధ్యలో మాట్లాడటం వల్ల ఏమవుతుంది అంటే ఆన్సర్ లేదు. శివశంకర్ గారు మాట్లాడలేదు సార్, నేనే మీకు అనుబంధ ప్రశ్న వేశాను. అదే ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, లెట్ మీ ఫినిష్. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కులాల గురించి మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అప్పుడే ఏ ఆఫీసర్ల గురించి మాట్లాడుతున్నారో, ఏ త్రిపాఠి గురించి మాట్లాడుతున్నారో, ఏబి వెంకటేష్ గురించి మాట్లాడుతున్నారో, ఏ XYZ గురించి మాట్లాడుతున్నారో, అదే XYZ లో పక్కన సీఎం ఆఫీస్ లో 10 మంది ఉంటే 9 మంది ఏ కులానికి సంబంధించిన ఆఫీసర్లు ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారు? ఏ కులానికి సంబంధించిన ఉన్నారు? ఈ అధికారులే ఎందుకు ఇలా చేస్తారంటున్నాము. మిగతా అధికారుల పేర్లు చెప్పలేదే, ఈ అధికారులే ఇంటిగ్రిటీ. శివశంకర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. శివశంకర్ గారు విద్యాసాగర్ గారు పాయింట్ లోకి రండి. ఫోన్ లైన్ లో ఉన్నారు. విద్యాసాగర్ గారు డైరెక్ట్ పాయింట్ లోకి రండి సార్. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. మాట్లాడండి. సో నేను డిస్టర్బ్ చేయకపోతే కరెక్ట్ గా ఉంటది. అది మాట్లాడండి, మీరు గట్టిగా మాట్లాడగలుగుతా నేను 100 రెట్లు. మాట్లాడండి. కులాల గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉందో ఒకసారి మాట్లాడుకుంటే చూసుకుంటే బాగుంటది. వీళ్ళు చెప్పే మాటలు పాటలు చూస్తా అంటే అసలు ఇంకోటి, లోకేష్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, లోకేష్ ఎందుకు పెట్టలేదు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చదువుకోవాలి చెప్పాలా? ఏది వైసీపీ వాళ్ళు 1856 ఈసీ రిలీజ్ అయిన వీడియో ఎలా వచ్చింది, ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసిన తర్వాత సిఈసి రెస్పాండ్ అయ్యారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం. అది చట్ట విరుద్ధంగా వచ్చిందా, డీప్ ఫేక్ అనేటువంటి చెప్పాలి కదా. చట్టం అవసరం లేదు, ఈసీకి చెప్పండి. మీరేది మాకు చెప్పండి. శివశంకర్ గారు ఈసీ వివరణ అడగలేదు కదా లోకేష్ ని. వీడియో ఎలా వచ్చిందన్న వివరణ మీరు అడగాలని డిమాండ్ చేస్తున్నారు కానీ ఈసీ అడగలేదు. సతీష్ గారు ఆయన కల చేసుకుంటే ఉపయోగం ఉండదు. విజయసాగర్ గారు 1850 చదువుకోవాలి ఒకసారి. వీళ్ళు అవసరం లేదు, అడిగే రైట్ ఎలక్షన్ కమిషన్ లేదు, అవసరం లేదు, ఎలక్షన్ కమిషన్ రైట్ లేదు, అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. 1850 ప్రకారం మీకు అసలు హక్కే లేదు, ఎవరికి హక్కు లేదు. అది కరెక్ట్ అవునా కాదా అని తేల్చాల్సింది అథారిటీస్ తెలుసుకోవాలా. పోస్ట్ చేస్తే ఎట్లా చేస్తారు, ఎందుకు పోస్ట్ చేస్తారు? ఒకటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1856 చదువుకోండి. వైసీపీ నేతలు సాక్ష్యాన్ని బయట పెట్టే అధికారం ఎవరికైనా ఉంటుంది భారతదేశంలో, బాధ పాడుగా ఉంటుంది ఎవరికైనా. దొంగదని చెప్పాలి కదా సతీష్ గారు. ఎవరు అవసరం లేదు, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి కదా. ఈసీ రిలీజ్ చేయలేదు అంటుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రోజుల నుంచి అడుగుతుంది. సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. సాక్ష్యం మేము ఎక్కడి నుంచి సెక్యూర్ చేస్తామని చెప్పే అధికారం ఎవరికి లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. 7 చోట్ల ఈవీఎం ఒక్క వీడియో ఎందుకు వచ్చింది, దీని వరకు కాన్స్పిరసీ ఉందన్నది వాళ్ళు ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తారు. వాళ్ళు 196 చెప్తారు, దొంగలు దొరికిపోయిన తర్వాత ఈ రకంగానే మాట్లాడతారు కదా. ఓకే, ఇక విద్యాసాగర్ గారు, మీ జిల్లాలోనే మీకు సమీపంగా ఉన్న నియోజకవర్గాల్లోనే కొందరు ఐటీ ఉద్యోగులు అలాగే డాక్టర్లకు సంబంధించి వాళ్ళు కూడా అక్కడ దుశ్చర్యలకు పాల్పడ్డారు, పోలింగ్కి విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయడం, పోలీసులు కేసులు పెట్టడం, మళ్ళీ ఈసీ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై ఏమంటారు? నేను క్లారిఫై చేస్తాను, మిత్రుడికి సరిగా తెలియదేమో. ఒక విషయం తెలుసుకోవాల్సిన స్టేజ్ లో ఎవరున్నారో
చెప్పే స్టేజ్ లో ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. ఓకే ఓకే ఓకే, అది 4వ తారీఖున తేలుతుంది ఏంటనేది, దాంట్లోకి వెళ్ళొద్దు. డోంట్ వరీ అబౌట్ దట్. రైట్, విద్యాసాగర్ గారు, మీ జిల్లాలో చోటు చేసుకుంటున్న సంఘటన నేను ప్రశ్న అడిగాను మీకు. అట్లా కాదు సతీష్ గారు, ఫోన్ లైన్ ఆయన ఊరిసే ఆయనకు వచ్చేది బీపీ తప్ప ఇంకేమీ రాదు. అరవడం వల్ల ఉపయోగం ఉండదు. ఒక్క నిమిషం, నేను మీకు ప్రశ్న అడిగాను. మీరు అన్న ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి. శివశంకర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. విద్యాసాగర్ గారు నేను మీకు ప్రశ్న అడిగాను, పాయింట్ లోకి రండి సార్ మీరు. ఇప్పుడు నేనేమంటానంటే 1856 ఎవిడెన్స్ యాక్ట్ ఒకసారి వైసీపీ నేతలు చదువుకుంటే ఎలక్షన్ కమిషన్ కు దాని మీద విచారణ చేపట్టే అధికారం ఉందా లేదా, వీళ్ళకి ఇవ్వచ్చా లేదా, కరెక్టే కానీ ఒక సాక్షి ఉన్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపైన ఖచ్చితంగా అథారిటీస్ అడుగుతాయి కదా. లేవనెత్తే అసంబద్ధమైనటువంటి ప్రశ్నలకి ఎవడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ వీడియో చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. ఓకే, ఆ వీడియో ఒరిజినల్ మీకేమైనా ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లం ఉంటే యు గో ఆస్క్ ద కాంపోనెంట్ అథారిటీ, లెట్ దెం దే విల్ ఎంక్వైర్. అదే వాళ్ళు ఈసీని అడుగుతున్నారు, వాళ్ళు టీడీపీని అడగడం లేదు, ఈసీని అడుగుతున్నారు వైసీపీ నేతలు. ఓడిపోయే ముందు బీంకారాలు పలకడానికి ఉపయోగపడతారు తప్ప మీ మాటలు గుర్తు తీసుకునే మాటలు తప్ప దేనికి పనికిరాదు. మీ మాటలంతా కూడా మీరంతా బీంకారాలు పలకడానికి మాట్లాడే మాటలు తప్ప ఇదేం సాక్షి టీవీ కాదు. ఊరికి మాట్లాడితే సైలెంట్ ఉండడానికి న్యూట్రల్ ఛానల్ ఇది, ఇదేం సాక్షి ఛానల్ కాదు. సైలెంట్ ఉండడానికి మీరు పోయి మీ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. విజయసాగర్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. సో ఇంకా మరో మనకి క్లారిటీగా మనం తీసుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ మాట్లాడుకుంటే జూన్ 1 ఎగ్జిట్ పోల్ రాబోతుంది, జూన్ 4న కౌంటింగ్ జరగబోతుంది. కాబట్టి టెంటేటివ్ గా ఒక 7 నుంచి 8 రోజులు మాత్రం సమయం ఉంది. మరి మీ రెండు పార్టీలు ఆగుతాయా? ఈ వీడియో వారెంటీ ఎప్పుడూ లేదు, ఎన్నికల తర్వాత పోలింగ్ తర్వాత ఈ తరహా వాతావరణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ లేదు, ఇంత కంటిన్యూటీ. అవునవును సతీష్ గారు, విజయసాగర్ గారు ఎక్కడ ఎండకాటు పడాలి? సతీష్ గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సభను క్లోజ్ చేసి 1 minute లో క్లోజ్ చేసేస్తారు. తిరుపతిలో వైద్యుల మీద లేకపోతే ఐటీ ఉద్యోగుల మీద కేసులు పెట్టారని చెప్పేసి ఉంటారు. అంతకంటే ఘోరమైన విషయం కూడా చెప్తా వినండి. ఆ రోజు మా అభ్యర్థి నాని మీద దాడి జరిగితే కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ సుత్తితో కొట్టినట్టు క్లియర్ ఎవిడెన్స్ కనపడితే ఆ ఆయన కాల్పులు జరిపారన్న విషయం ఆయన పోలీస్ శాఖ ఇన్వెస్టిగేషన్ లో తేలితే కళ్ళకు కట్టినట్టు మనకు టీవీలో కనపడితే ఇదే రిషాంత్ రెడ్డి అనే ఒక ఆర్డీఓ గారు తిరుపతిలో దాడిలో పాల్గొన్నది 5 మంది. కాల్పులు జరగలేదు, కాల్పులు అంటే కానిస్టేబుల్ ఇష్యూ లేదు అక్కడ, అసలు సైడ్ అయిపోయింది. రిపోర్ట్ లో ఏమీ లేదు. వీళ్ళు మాత్రమే అసలు ఆ ముందు దీనికి సీక్వెన్స్ గా ముందు రోజు ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ గా ఈ రోజుకు మా అభ్యర్థి మీద దాడి జరిగింది అని చెప్పి ఇచ్చారు. అదే కానిస్టేబుల్ ఫైర్ ఓపెన్ చేస్తే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి పిక్కలకి బుల్లెట్ వెళ్ళిపోతే చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే ఆ చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అన్ని పత్రికల్లో వస్తే అందరికీ బహిరంగ సత్యం ఉంటే దారి దాచిపెట్టి ఆ సుధాకర్ పేరు పి సుధాకర్, సబ్జెక్టు కరెక్ట్ ఏ సుధాకరో పి సుధాకరో ఆ ఇనిషియల్ ఉన్నదని తిరుపతిలో ఎక్కడో పాపం వ్యాపారం చేసుకునే వ్యక్తి కేసులో ఇరికిచ్చారు. ఈ రోజు దాని మీద సిట్టు విచారణ జరిగింది. నిన్న తిరుపతి డిఎస్పీ మీటింగ్ పెట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పిన అడిగిన ప్రశ్నకు ఆయన కంప్లీట్ గా వివరణ ఇచ్చారు. రవి మనోహరాచార్య ఆయన పేరు. ఇట్లాంటి ఏమైనా ఉంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే మేము వాళ్ళని ఎలిమినేట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే వీళ్ళు అసలు జరగలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇచ్చారు కాబట్టి ఆ నివేదికలు ఏమున్నాయి అన్నది బయటపడాలి. అంశాలు ఏమన్నది ఇంకా పూర్తిగా